నేను ఆ రోజే ఫలితాలు వచ్చినటువంటి రోజే కేటీఆర్ గారికి ఫోన్ చేసిన. ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజల మనోభావాలని గౌరవించాలన్నా మీరు సహకరించాలి అనంటే కేటీఆర్ గారు ఏమన్నారు, తప్పకుండా నాకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా చెప్పిండ్రు. నేను జోగు రామన్నకు నేను ఫోన్ చేసి చెప్తా, మాకేం సంబంధం, కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం, నేను జోగు రామన్నకు చెప్తా అని స్వయంగా నాతో కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడిండు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి మాటలను నేను పూర్తిగా నమ్మిన. 6 సీట్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మద్దతు లేదా గైరాజరహితమని నాతో చెప్పినప్పుడు నేను కేటీఆర్ గారి మాటల్ని నేను నమ్మిన. ఈ విషయం నేను మిగతా పార్టీ నాయకులకు కూడా పెద్దలకు చెప్పిన, రాష్ట్ర పార్టీకి. కానీ జోగు రామన్న కేటీఆర్ ఫోన్ చేసి జోగు రామన్నకు చెప్పినా జోగు రామన్నకు కాంగ్రెస్ పార్టీలోకి పోయేది ఉంది కాబట్టి గతంలో తన కొడుకు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయని కేటీఆర్ గారు చెప్పినా జోగు రామన్న తన సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు.